హాయ్ అండి. మీలో జున్ను అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టము. కాకపోతే గడ్డగా ఉన్న జున్ను కాకుండా పల్చగా ఉంటుంది కదా, ఆ జున్ను అయితే ఇష్టం అనమాట. మాకైతే మా మరిది వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. జున్ను పాలు అయితే వాళ్ళకైతే గేదెలు ఉన్నాయన్నమాట. సో నేనైతే ఈ పాలు అయితే 1/2 లీటర్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే తీసుకున్నాను జున్ను పాలు. తర్వాత మిక్సీ జార్లో యాలక్కాయలను మిరియాలు అయితే మిక్సీ అయితే కచ్చపచ్చగా పట్టుకున్నాను. తర్వాత ఇవైతే ఒక గిన్నెలో అయితే పోసుకున్నాను అనమాట జున్ను పాలు. తర్వాత ఈ యాలకుల పొడి, మిరియాల పొడి కూడా ఉంది కదా మిక్సీ పట్టుకున్నది, అది కూడా కలుపుకున్నాను. మిరియాలు, యాలకుల ఫ్లేవర్ అంతా పాలకు పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత నేను ఇంత చిన్న గ్లాస్కి అయితే మామూలు పాలు అయితే తీసుకున్నాను అనమాట. లేకపోతే బాగా గట్టిగా వస్తుందని చెప్పి, జున్ను అయితే కొంచెం లూజుగా అయితే వస్తుందని చెప్పి కాసిన మామూలు పాలు అయితే కలుపుకున్నాను అనమాట. తర్వాత ఈ బెల్లం ఉంటుంది కదా, అదైతే దంచుకున్న తర్వాత ఈ బెల్లం అయితే మనకి స్వీట్నెస్ సరిపడినంత అయితే వేసుకున్నాను అనమాట. ఈ బెల్లం కూడా బాగా కరిగిపోయేంత వరకు ఈ పాలు అయితే బాగా గరిటెతో అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగానైతే వాటర్ అయితే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దానిలో అయితే బాయిల్ అయితే చేసుకున్నాను. ఆ బాయిల్ చేసుకున్న దానిలో కొంచెం మనం ఈ జున్ను పాలు గిన్నె అయితే ఈ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకొని బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఈ జున్ను అయితే అడుగంటిపోతుంది అనమాట. సో జున్ను చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా పలుచగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది. మీలో ఈ జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అండ్ గట్టి జున్ను ఇష్టపడతారో పల్చటి జున్ను ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ జున్ను అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఇప్పటి రోజుల్లో అయితే జున్ను పాలు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది కదా. సో దట్స్ ఫర్ ద లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.